ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఐసిఏఐ ఎంఎస్ఎంఈ మహోత్సవ్ కార్యక్రమాన్ని నెల్లూరు నగరంలోని నగర పురమందిరంలో ఏసీ హాల్లో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీఐఐసి నెల్లూరు జోనల్ మేనేజర్ నరసింహాచార్యులు పాల్గొని ప్రసంగించారు. గుంటూరు చాణక్య కార్యక్రమ వివరాలను, ఎంఎస్ఎంఈ యొక్క విశేషతను, తదితర అంశాలను వివరించారు. కార్యక్రమంలో నెల్లూరు బ్రాంచ్ చైర్మన్ హిమహర్షిని, సెక్రటరీ సందీప్, డైరెక్టర్ ట్యాక్స్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు సుబ్బారావు, చలపతి తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. Especially during after the COVID-19 pandemic, and government initiatives like Udyam registration, PMEGP and emergency credit line guarantee scheme have provided much needed support. To strengthen our MSMEs further, we must focus on digital adoption, use this platform to celebrate, learn and collaborate and take a step forward in building a strong to speak a few words on today's gathering. సభను అలంకరించిన పెద్దలకు, సభకు విచ్చేసిన అందరికీ నమస్కారాలు. ఐసిఐ ఎంఎస్ఎంఈ వర్క్షాప్ జరుగుతుంది. ఇది చార్టెడ్ అకౌంట్స్ అసోసియేషన్ నెల్లూరు వారు కండక్ట్ చేస్తున్నారు. నేను బిఎల్ఎన్ ఆచార్యులు, ఏపీఐఐసిలో మేనేజర్ ఫైనాన్స్ పనిచేస్తున్నాను. ఎంఎస్ఎంఈసి ప్రాముఖ్యత ఏంటంటే దేశ ఆర్థిక ప్రగతి కానీ, రాష్ట్ర ఆర్థిక ప్రగతి కానీ, అభివృద్ధి కానీ, యువతకి ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కానీ ఎక్కువ ఎంఎస్ఎంఈ ద్వారానే జరుగుతుంది. ఎంఎస్ఎంఈ అంటే మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రెన్యూర్స్. అంటే యువతని చైతన్యపరిచి వాళ్ళే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా చేసుకొని దేశానికి దేశాభివృద్ధిలో తోడ్పాటుగా ఉండడానికి క్రియేట్ చేసిన ఎంఎస్ఎంఈ. అంటే ఎంఎస్ఎంఈ అంటే మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రెన్యూర్స్. దీనికి 30% ఆఫ్ జీడిపిలో మనకి ఇవాళ ఉంది. ఎక్స్పోర్ట్లో కూడా మనం చాలా 500+ ఎక్స్పోర్ట్గా తీసుకెళ్ళాలని ఆంధ్రప్రదేశ్ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మానస పుత్రిక ఈ ఎంఎస్ఎంఈ 4.0 దీన్ని 10/2024లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీని ద్వారా యువతలో రాష్ట్ర ఆర్థిక ప్రగతిని ముందుకు తీసుకెళ్ళడం, ఈ 2024 నుంచి 2029 వరకు $80 మిలియన్ ప్రగతిని చూపించడం, ఉమెన్స్ యొక్క సాధికారతను పెంపొందించడం. ఇప్పటికే ఎంఎస్ఎంఈ ఇప్పటి వరకు 9.3 లక్షల, రాష్ట్రంలో 9.3 లక్షల రిజిస్టర్డ్ ఎంఎస్ఎంఈలు ఉన్నాయి. ఉద్యమ పోర్టల్లో రిజిస్టర్ అయినాయి 9.3 లక్షలు ఉన్నాయి. దీన్ని 2029కి 22 లక్షలుగా తీసుకెళ్తా ఉన్నాయి. మనకి దగ్గర 25 ఎంఎస్ఎంఈలు మన జిల్లాలో ఉన్నటువంటి. మొన్న మే 1న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు నారంపేటలో మన జిల్లాలో నారంపేటలో స్వయంగా ఇనాగ్రేషన్ చేసి అక్కడి నుండే 49 రాష్ట్ర వ్యాప్తంగా వర్చువల్గా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. 175 నియోజకవర్గాల్లో 175 ఎమ్మెల్యే శాసనసభ్యులు అందరూ కూడా గత మే నెలలో ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఎంఎస్ఎంఈల్ని. అంటే మానసపుత్రిగా చూసుకున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మానసపుత్రిగా చూసుకున్న ఎంఎస్ఎంఈ ద్వారా రాష్ట్ర పురోగతి, యువతకు ఉద్యోగాలు వస్తాయని ఈ 5 సంవత్సరాల్లో 50,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించి 5 లక్షలకు పైగా ఉద్యోగాలు క్రియేట్ చేయాలనే ఆయన ఆకాంక్ష. దీనందరికీ కూడా ఐసిఐ వారి తోడ్పడంతో కానీ, యువత కానీ ముందుకు వచ్చి దీనికి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని ఈ ఎంఎస్ఎంఈ చేయడం జరిగింది. దీనికి ఐసిఐ వాళ్ళు చాలా కృషి చేస్తున్నారు. వారందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్యామిలీకి ఒక ఉద్యమం అంటే ఈ ఉద్యమంలో పాల్గొని ఒక ఎంటర్ప్రీనియర్ ఉండాలనేదే మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష. ప్రతి కుటుంబంలో కూడా ఒక వ్యాపారాన్ని అభివృద్ధి చేసే ఒక వ్యక్తి ఉండాలి. అప్పుడు మాత్రమే దేశ ప్రగతికి, రాష్ట్ర ప్రగతికి, రాష్ట్ర ఆర్థిక ప్రగతికి, యువత చైతన్యానికి బాగా ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష. యువత వాళ్ళు ఎంఎస్ఎంఈ కాంట్రిబ్యూషన్ రికగ్నైజ్ చేస్తే ఈ డేని ఎంఎస్ఎంఈ డే కింద డిక్లేర్ చేశారు. సేమ్ ఆ లైన్ ఆఫ్ థాట్లో మన ఇండియన్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ ఈ డేని
ఉద్యమి భారత్ ఎంఎస్ఎంఈ డే కింద డిక్లేర్ చేసి ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈరోజు ఎంఎస్ఎంఈ డే కింద సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఉద్యమి భారత్ ఎంఎస్ఎంఈ డే అని చెప్పి. ఈరోజు ఐసిఐ వాళ్ళు ఎంఎస్ఎంఈ రీసెంట్గా ఏపీలో రిలీజ్ అయిన ఎంఎస్ఎంఈ పాలసీస్ మీద మెంబర్స్కి, ట్రేడ్ యూనియన్స్కి, నార్మల్ పబ్లిక్కి అవేర్నెస్ పెంచడానికి ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేశారు. ఈ ప్రోగ్రాంలో మనం రిలీజ్ అయిన 18 పాలసీస్ ఏవైతే ఉన్నాయో, ఆపరేషనల్ గైడ్లైన్స్ 18 పాలసీస్, తర్వాత డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ఎంఎస్ఎంఈస్, ఎంఎస్ఎంఈస్ మీద డిజిటల్ టెక్నాలజీస్ అనేది ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, వాళ్ళ బిజినెస్కి ఎలా బెనిఫిట్ అవుతుందో అనే దాని మీద ఈ ప్రోగ్రామ్ రన్ అవుతుంది. థ్యాంక్స్. ఈరోజు మీకు అందరికీ తెలుసు ఎంఎస్ఎంఈ డే, వరల్డ్ ఎంఎస్ఎంఈ డే. ఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అనేది ఆల్ ఇండియా లెవెల్ ఇన్స్టిట్యూట్. ఈ ఇన్స్టిట్యూట్కి 147 బ్రాంచెస్ ఉన్నాయి. ఈరోజు ఈ 147 బ్రాంచెస్లో ఎంఎస్ఎంఈ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. చార్టర్డ్ అకౌంటెంట్స్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండ్ ది గ్రోత్ అండ్ ప్రాస్పెక్ట్ ఆఫ్ ది ఎంఎస్ఎంఈస్. ఎంఎస్ఎంఈ అనేది ఎకానమీలో చాలా ఇంపార్టెంట్ పాత్ర. వాళ్ళిద్దరు చెప్పినట్లు 30% ఆఫ్ ది ఎకనామిక్ గ్రోత్ ఎంఎస్ఎంఈ ద్వారా వస్తుంది. ఈ చార్టర్డ్ అకౌంటెంట్స్కి ఇలా ఎంఎస్ఎంఈ అనేది ఈరోజు మెయిన్గా ఉద్దేశించింది. చార్టర్డ్ అకౌంటెంట్స్ మెయిన్గా ఈ ఎంఎస్ఎంఈకి ఎలా ఒక ఇండస్ట్రీ ఎలా సెటప్ చేయాలి, ఆ ఇండస్ట్రీని ఎలా రన్ చేయాలి, ఇండస్ట్రీలో ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రిపేర్ చేయాలన్నా, ఒక బ్యాంకులో లోన్ తీసుకోవాలన్నా, ఆ స్కీమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా ఒక చార్టర్డ్ అకౌంటెంట్ ఇస్ రిక్వైర్డ్, క్వాలిఫైడ్ పర్సన్ ఇస్ రిక్వైర్డ్. కాబట్టి ఈరోజు చార్టర్డ్ అకౌంటెంట్స్ ఈ ఎంఎస్ఎంఈ గ్రోత్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. ఆ ప్రొఫెషనలే చార్టర్డ్ అకౌంటెంట్. కాబట్టి ఉద్యమం రిజిస్ట్రేషన్ చేయాలన్నా, వాళ్ళకి జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేయాలన్నా, సెక్షన్ 8 కంపెనీ రిజిస్ట్రేషన్ చేయాలన్నా ఒక ఇండివిజువల్ చేయలేడు. అవన్నీ కూడా ఒక చార్టర్డ్ అకౌంటెంట్, ఒక ప్రొఫెషనల్ చేయగలుగుతాడు. అంటే మేము వీఆర్ పార్ట్నర్. చార్టర్డ్ అకౌంటెంట్స్ అనేవారు పార్ట్నర్ ఇన్ నేషన్ బిల్డింగ్. అబ్దుల్ కలాం చెప్పారు, మన ప్రెసిడెంట్ గారు చెప్పారు, చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆర్ పార్ట్నర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్. కాబట్టి వీఆర్ ప్లేయింగ్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఫర్ ది ఎకానమీ ఆఫ్ ది డెవలప్మెంట్ ఎకానమీ ఆఫ్ ది కంట్రీ. సో దాంట్లో వన్ ఆఫ్ ది ఏరియా ఈజ్ ఎంఎస్ఎంఈ. థ్యాంక్ యూ ఫర్ ది